హలో, వెల్కమ్ టు మై ఛానల్. మీకు కనుక కథ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ ది వీడియో. ఇంకా కథలోకి వచ్చేద్దాము. భూషణం, రాజయ్య ఇద్దరు అన్నతమ్ములు. ఉన్నంతలో వ్యవసాయం చేస్తూ బ్రతుకుతూ ఉంటారు. ఇద్దరికీ పెళ్ళిళ్ళయ్యాయి. తోడికోడళ్ళు మణి, శాంతి కూడా ఎంతో సఖ్యంగా సొంత అక్క చెల్లెళ్ళలాగా కలిసిపోతారు. ఇద్దరు కడుపుతూ ఉంటారు. ఒకసారి రాజయ్య పొలంకి అవసరమైనవి కొనడానికని పట్నం వెళ్తాడు. అదే సమయంలో శాంతికి నొప్పులు వస్తాయి. మంత్రసానిని పిలుస్తారు. కానీ కడుపులో బిడ్డ అడ్డం తిరుగుతుంది. ఆసుపత్రికి తీసుకువెళ్లేలోపు శాంతి బిడ్డను కంటుంది. కానీ కొంతసేపటికే శాంతి బిడ్డ ఇద్దరు చనిపోతారు. భూషణం విచారంగా కూర్చుంటాడు. ఇంతలో మణికి నొప్పులు వస్తాయి. ఇద్దరు కవల ఆడపిల్లలు జన్మిస్తారు. శాంతి బిడ్డ చనిపోయారన్న విషయం తెలిసి మణి చాలా బాధపడుతుంది. రాజయ్య గురించి భూషణం మణి ఆలోచించుకుని కవల ఆడపిల్లల్లో ఒక బిడ్డని రాజయ్య బిడ్డగా చెబుతారు. ఈ విషయం మణికి, భూషణానికి తప్ప ఇంకెవ్వరికీ తెలియదు. పట్నం నుంచి తిరిగి వచ్చిన రాజయ్య భార్య మృతదేహాన్ని చూసి డీలాపడి ఏడుస్తూ ఉంటాడు. రోజులు వారాలు అయ్యాయి. కానీ రాజయ్య మామూలు మనిషి కాలేదు. పైకి బాగానే ఉన్న లోపల కుమిలిపోతున్నాడని గ్రహిస్తాడు భూషణం. రాజయ్య పెళ్లి గురించి చెబుతాడు. కానీ రాజయ్య కూతురు శిశిర గురించి ఆలోచించి, వద్దన్నయ్య, నాకు భార్య వస్తుంది కానీ శిశిరకి తల్లి రాదు అని చెబుతాడు. లేదురా, మనకి తెలిసిన వాళ్ళ తాలూకా అమ్మాయి చాలా మంచిదట. పేరు కాంతం. నువ్వు ఒకసారి చూడు, ఒప్పుకుంటే పెళ్లి చేసు, లేదంటే లేదు అంటాడు. భూషణం రాజయ్య పెళ్లి చూపులకి వెళ్ళి కాంతికగా ఉండటం చూసి పెళ్లికి ఒప్పుకుంటాడు. కాంతం పెళ్ళైన కొంతకాలం బాగానే ఉంటుంది. ఇంట్లో అందరితో కలిసిపోతుంది. శిశిరని కూడా కాంతం సొంత కూతుర్లా చూసుకుంటుంది. ఇది చూసి అందరూ సంతోషిస్తారు. ఇంతలో కాంతం గర్భవతి కావటం, అమ్మాయి పుట్టడం, రమ్య అని పేరు పెట్టడం జరుగుతుంది. ఇంకా కాంతంలో మార్పు వస్తుంది. చీటికి మాటికి మణితో గొడవ పెట్టుకుంటూ ఉంటుంది. ఒకసారి మణి వీధిలోకి వెళ్తే అక్కడ కాంతం వాళ్ళ అమ్మతో, మేము వేరుగా ఉంటే బాగుంటుందమ్మా, ఈ సంతకి చాకరీ చేయలేక చస్తున్నాను అంటూ ఉంటుంది. అదేంటే, మీ తోడికోడలు నీతో బాగానే ఉంటుందిగా అంటుంది. అదేదో ఇంటి యజమానురాలాగా అన్నట్టు అన్ని పనులు చెబుతూ ఉంటుంది. నేను ఏంతో చెప్పి వేరు కాపురం పెడదామనుకుంటున్నాను. ఈ మాటలు మణి వింటుంది. ఈ విషయం భూషణానికితో చెబితే చూద్దాంలే, మారుతుందేమో అంటాడు భూషణం. ఒకసారి ఏ కారణం లేకుండా కాంతం మణితో గొడవ పెట్టుకుంటుంది. మాట మీద మాటతో పెద్ద గొడవ పెరుగుతుంది. భూషణం ఇదంతా విని అప్పటికప్పుడు కట్టుబట్టలతో మణిని కూతురు స్వాతితో కలిసి బయటికి వెళ్ళిపోతాడు. రాజయ్య ఎంత చెప్పినా ఎంత బద్దమాలినా ఆగడు. భూషణం పట్నం వెళ్ళి అక్కడ ఇల్లు అద్దెకి తీసుకుని భార్య నగలు అమ్మి వ్యాపారం పెడతాడు. కాలం కలిసి వచ్చి 2-3 కంపెనీలు పెట్టే స్థాయికి ఎదుగుతాడు. ఇంకా రాజయ్య ఇంట్లో కాంతం శిశిరిని కూడా బయటికి పంపమని పోరు పెడుతూ ఉంటుంది. ఒకరోజు రాజయ్య కాంతంతో, అన్నయ్య వాళ్ళని పొమ్మన్నా ఊరుకున్నాను, కానీ ఇప్పుడు శిశిర దగ్గరికి వస్తే ఊరుకోను. నువ్వు ఈ ఇంటి నుండి వెళ్ళిపో, కావాలంటే ఇద్దరు కూతుళ్ళని నేను పెంచుకుంటూ ఉంటాను అంటాడు. ఇంకా తన పప్పులు ఉడకవని నెమ్మదిగా శిశిరతో అన్ని పనులు చేయిస్తూ ఉంటుంది. చాలా కష్టాలు పెడుతూ ఉంటుంది. సంవత్సరం ఓ 10 ఏళ్ళు శిశిరని రాజయ్యని చూడటానికి భూషణం, మణి, స్వాతి వస్తూ ఉంటారు. కానీ కాంతం వాళ్ళని అవమానిస్తూనే ఉండేది. ఆయన రాజయ్య కోసం, శిశిరని కోసం వస్తూ ఉండేవారు. ఎంత అవమానాలు చేసినా కాంతం ఆ అవమానాలను మింగి వాళ్ళు వస్తూనే ఉండేవారు. ఇదంతా చూడలేని రాజయ్య, ఎందుకన్నా ఇక్కడికి వస్తారు, ఇంక ఇక్కడికి రావద్దు, మీరు ఇలా అవమానపడవద్దు అని చెప్పేస్తాడు బాధపడుతూ. ఇంకా భూషణం అని ఆ ఇంటికి వెళ్ళడం మానేస్తారు. కాంతం పెట్టే ఖర్చులకి రాజయ్య పొలం అమ్మి ఒక బట్టల దుకాణంలో గుమాస్తాగా ఉద్యోగం చేస్తున్నాడు. శిశిరిని 10th క్లాస్ వరకు చదివించి చదువు మానిపించేసింది కాంతం. శిశిరి ఇంట్లో పనులు చేస్తూ ఉండేది. పొద్దున్నే వాకిలి శుభ్రం చేసినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు శిశిరిని క్షణం తీరిక ఉండేది కాదు. ఇది చూసి రాజయ్య ఏమీ మాట్లాడలేక లోపలే
బాధపడుతూ ఉండేవాడు. రమ్య డిగ్రీ వరకు చదువుకుంది. ఒకరోజు రమ్య రాకేష్ అనే అబ్బాయిని పెళ్లి చేసుకుని వచ్చింది. కాంతం ఇది చూసి కొయ్యబారిపోయింది. రాజయ్య చూసి, అదేంటి ఇంత పని చేసావు? నేను నీకు పెళ్లి చేయలేను అనుకుంటున్నావా? అక్కకు పెళ్లి కాకుండా నువ్వెందుకు పెళ్లి చేసుకున్నావు? ఇది తెలిస్తే ఎవరన్నా దాన్ని పెళ్లి చేసుకుంటారా? నువ్వు తక్షణమే ఇంటి నుంచి వెళ్ళిపో అని అనటంతో తేరుకొని, నా కూతురు ఎక్కడికి వెళ్ళదు, ఇక్కడే ఉంటుంది. నీకు ఇష్టమైతే నువ్వే నీ కూతుర్ని తీసుకుని పో అంటుంది. ఈ మాట వస్తుందని అనుకొని రాజయ్య మొదట కొయ్యబారిన, తర్వాత తమాయించుకుని ఇంకా కాంతంతో మాట్లాడటం అనవసరమని మాట్లాడటం మానేశాడు. ఒకరోజు రమ్య రాజయ్య దగ్గరికి వచ్చి, నాన్న, మా ఆయన ఏదో వ్యాపారం చేస్తాడట, ఇల్లుని తాకట్టు పెట్టి డబ్బులు ఇస్తే నీకు 3 నెలల్లో తిరిగి ఇచ్చేస్తాట నాన్న, ఇస్తావా అంటుంది. దానికి రాజయ్య ఇంతెత్తు లేచి, తాకట్టు పెట్టి ఇస్తే ఇంకా అక్కకి ఎలా పెళ్లి చేయమంటావు? నేను ఇవ్వను అంటాడు. దానికి రమ్య, అంటే అక్కకే నా ఇంట్లో వాటా, నాకు లేదా అని ఏడుస్తూ ఉంటుంది. దానికి కాంతం, ఏమయ్యా పిల్ల అలా ఏడుస్తుంటే డబ్బు ఇవ్వటానికి ఏంటి? 3 నెలల్లో ఇస్తా అంటున్నాడు కదా, ఇవ్వు అంటుంది. దానికి రాజయ్య, ఇవ్వను, ఇప్పుడు సంతకం పెట్టి ఇవ్వకపోతే నేను నా కూతురు ఇక్కడ చేస్తాం, ఏమనుకుంటున్నావో అని అరిచి గీపెట్టి ఏడుస్తూ ఉంటుంది. దానికి రాజయ్య గొడవపడి స్టాంప్ పేపర్ మీద సైన్ పెట్టించి ఇచ్చేస్తాడు. నెమ్మదిగా రాకేష్ ఆ ఇంటిని అమ్మేసి డబ్బులు తీసుకుని వ్యాపారం పెడతాడు. అమ్మేసిన విషయం రమ్యకి కాంతంకి కూడా తెలుసు. 4 నెలల్లో వ్యాపారం బాగా పుంజుకుంటుంది. మంచి లాభాలు కూడా వస్తాయి. ఒకరోజు రాత్రి రమ్య, రాకేష్, కాంతం రాజయ్యకి కూడా చెప్పకుండా ఇల్లు వదిలి వెళ్ళిపోతారు. మరుసటి రోజు రాజయ్యని అడుగుతుంది శిశిర, నాన్న, పిన్ని వాళ్ళు ఏరి కనబడట్లేదు, వాళ్ళ బట్టలు కూడా కనబడట్లేదు అంటుంది. పోయి ఉంటారు, పోని దరిద్రం వదిలింది అంటాడు రాజయ్య. ఇంతలో బయట నుంచి రాజయ్య అని ఎవరో పిలుస్తారు. రాజయ్య బయటికి వెళ్తే, రాజయ్య నువ్వు ఇల్లు ఎప్పుడు ఖాళీ చేస్తున్నావు అంటాడు ఆ ఊరి సేటు. నేనెందుకు ఖాళీ చేయాలి అంటాడు. దానికి సేటు, నీకు ఈ విషయం తెలియదా? నీ అల్లుడు ఇల్లు నాకు అమ్మేశాడు, ఖాళీ చేయటానికి 6 నెలలు టైం అడిగాడు. దానికి ఒక్కసారిగా కొయ్యబారిపోయి, నా ఇల్లు వాడెలా అమ్ముతాడు సేటు, మీరెలా కొంటారు అంటాడు రాజయ్య. ఇదిగో ఇది నీ సంతకమే కదా అంటాడు. అవును అంటాడు రాజయ్య. అప్పటికి కానీ విషయం అర్థం కాలేదు రాజయ్యకి. రాజయ్య చేత సంతకం చేయించుకుని తాకట్టు అని చెప్పి ఇల్లు అమ్మేశారు. అంతా గమనించి తేరుకునేసరికి సేటు పిలుస్తున్నాడు, రాజయ్య. తేరుకున్న రాజయ్య, ఏంటి సేటు అని అడుగుతాడు. మరి ఇప్పుడు ఏమంటావు? నాకు తెలియదంటే అయిపోతుందా? నీకు తెలియకుండానే ఇల్లు అమ్మేశాడా నీ అల్లుడు? నాటకాలు ఆపు, రేపు ఉదయమే నాకు ఇల్లు అప్పు చెప్పాలి అని హెచ్చరించి వెళ్ళిపోతాడు. దానికి గుండె నొప్పి వచ్చి అక్కడే పడిపోతాడు రాజయ్య. కాసేపటికి స్పృహలోకి వచ్చి శిశిరకి ఒక ఫోన్ నెంబర్ ఇచ్చి, దీనికి ఫోన్ చేసి ఒకసారి పెదనాన్ని పిలవమ్మా, నాకు చూడాలని ఉంది అంటాడు బాధతో ఏడుస్తూ. శిశిర వాళ్ళ పెద్దనాన్నకి ఫోన్ చేసి, పెద్దనాన్న ఒకసారి వస్తావా, నాన్నకి గుండెపోటు వచ్చింది, నిన్ను చూడాలని కలవరిస్తున్నాడు అని చెబుతుంది. ఇంకా హడావుడిగా వస్తాడు భూషణం. అక్కడ చావు బతుకుల మధ్య ఉంటాడు రాజయ్య. జరిగిన విషయం అంతా భూషణానికి చెబుతాడు రాజయ్య. ఇంకా నా కూతురు అనాథ అయిపోతుంది, నేను ఇంకా బతకను అని ఏడుస్తాడు. అన్నయ్య, నువ్వే దానిని తీసుకుపో అంటాడు. దానికి అలా అనకు అంటాడు. లేదన్నయ్య అంటాడు రాజయ్య. ముందు నువ్వు పడుకో, రేపు నేను ఆసుపత్రికి తీసుకెళ్తాను, అంతా సరైపోతుంది, నువ్వు కూడా నాతో వచ్చేద్దు గాని అంటాడు. నవ్వుతూ పడుకుంటాడు రాజయ్య. మరుసటి రోజు రాజయ్యని శిశిర ఎంత లేపినా లేవడు. ఇంకా భూషణం కూడా బాధపడి చేయవలసిందంతా జరిపించి శిశిరని తన దగ్గరికి తీసుకువెళ్ళిపోతాడు. పెద్దనాన్న, స్వాతి ఏది అని అడుగుతుంది శిశిర. స్వాతి హాస్టల్లో ఉందమ్మా, ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి, 4-5 నెలల్లో తర్వాత ఎగ్జామ్స్, ఆ తర్వాత ఇంటికి వచ్చేస్తుంది అని చెబుతాడు. ఇంతలో భూషణానికి ఫోన్ వస్తుంది. వేరే ఊళ్ళో ఉన్న కంపెనీలో ఏవో గొడవలు జరుగుతున్నాయి, త్వరగా రావాలని ఫోన్ వస్తుంది. అమ్మా, నేను ఒక ఫ్రెండ్ ఇంట్లో ఉంచుతాను, అక్కడ ఉండు, నాకు ఫ్యాక్టరీలో ఏదో సమస్య ఉంది, అది పరిష్కరించి వచ్చేస్తాను అంటాడు. ఎంతకాలం పడుతుంది పెద్దనాన్న అని అడుగుతుంది శిశిర. ఒక 2 నెలలు పట్టచ్చమ్మా అంటాడు.
అయినా పెద్దమ్మ ఉంది కదా పెద్దనాన్న, నేను ఎందుకు వేరే వాళ్ళ ఇంట్లో ఉండటం అంటుంది. దానికి భూషణం, మీ పెద్దమ్మ పోయి 2 సంవత్సరాలు అయిందమ్మా, మీకు చెబితే ఇబ్బంది అని చెప్పలేదమ్మా అంటాడు. దానికి శిశిర ఏడుస్తుంది. ఊరుకోమ్మా ఊరుకో, ఇప్పుడు వెళ్ళి నా స్నేహితుడు వాడి భార్య చాలా మంచివాళ్ళు, నువ్వు అక్కడ ఒక 2 నెలల కోసమే వెళ్తున్నావు, తర్వాత నిన్ను ఇక్కడికి తెచ్చేసి ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాను అంటాడు. భూషణం వెంకటాపురంలో ఉన్న అతని బాల్య స్నేహితుడు మాధవయ్య వాళ్ళ ఇంటికి తీసుకువెళ్తాడు. క్షేమ సమాచారాలన్నీ కనుక్కున్నాక భూషణం మాధవయ్య భార్య అన్నపూర్ణమ్మతో, అమ్మ చెల్లమ్మ, ఇదిగో ఇది మా తమ్ముడి కూతురు శిశిర అని పరిచయం చేస్తాడు. ఈ మధ్యనే నా తమ్ముడు మరణించాడమ్మా, వాడి భార్య కూతురు వాళ్ళని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఇంకా శిశిరకి నేను తప్ప ఎవరూ లేరు. ఇప్పుడు అర్జెంటుగా పని మీద ఊరు వెళ్ళాల్సి వస్తుంది. రావటానికి కనీసం 2 నెలలు పడుతుంది. స్వాతికి ఎగ్జామ్స్ టైము. ఇంకా ఈ సమయంలో నాకు మీరు తప్ప ఇంకెవరు గుర్తు రాలేదు. ఓ 2 నెలలు మీ దగ్గర ఉంచుకోండి అమ్మా, నేను వచ్చాక ఒక మంచి సంబంధం చూసి శిశిరకు కూడా పెళ్లి చేసేస్తాను అంటాడు భూషణం. అయ్యో అన్నయ్య, అంత ఇదిగా చెప్పాలా? ఏం పర్వాలేదు, శిశిరని మా పిల్లగానే చూసుకుంటాం అని చెప్పింది. ఇంకా భూషణం వెళ్ళిపోయాడు. ఇంకా శిశిర అందరికంటే ముందే లేచి వాకిలి తుడిచి ముగ్గులు వేసి పాలు పోయించుకుని అందరూ లేచేసరికి కాఫీలు ఇచ్చేది. ఇంకా అన్నపూర్ణమ్మ గారికి శిశిర ఏం చేయనిచ్చేది కాదు. అన్ని పనులలో చేదోడు వాదోడుగా ఉండేది. శిశిర ఇంట్లో అందరికీ దగ్గర అయ్యింది. అలాగే పనివాళ్ళు కూడా శిశిరని బాగా గౌరవించేవారు. పనివాళ్లతో కూడా శిశిర బాగా ఉండేది. 2 నెలలు ఇట్టే గడిచిపోయాయి. మాధవయ్య అన్నపూర్ణ మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే 2 నెలలు అయిపోయిందండి. శిశిర వచ్చి, ఎంత మంచి అమ్మాయి, మనతో ఇట్టే కలిసిపోయింది. అమ్మాయి వెళ్ళిపోతానంటే ఏదో బెంగగా ఉందండి అని అంటుంది అన్నపూర్ణమ్మ. అవునే, నాకు అలానే అనిపిస్తుంది అంటాడు మాధవయ్య. పోనీ మన శేఖర్కి ఇచ్చి పెళ్లి చేస్తే ఎలా ఉంటుంది అని అడుగుతుంది అన్నపూర్ణమ్మ. మొదలు మాధవయ్య ఆశ్చర్యపోయినా తర్వాత చాలా సంతోషించాడు. అయినా ఇది మన ఇద్దరం అనుకుంటే సరిపోతుందా? ముందు అమ్మాయి ఒప్పుకోవాలి, తర్వాత శేఖర్ ఒప్పుకోవాలి, దీనికి భూషణం కూడా ఒప్పుకోవాలి కదా అంటాడు మాధవయ్య. అన్నపూర్ణమ్మ మాధవయ్యకి 2 పిల్లలు, అబ్బాయి అమ్మాయి. అబ్బాయి పేరు శేఖరు, అమ్మాయి పేరు శరణ్య. శేఖర్ వ్యవసాయం మీద ఇష్టంతో BSc అగ్రికల్చర్లో డిగ్రీ చేశాడు. ఆ ఊళ్ళోనే ఉండి వ్యవసాయం చేస్తూ రైతులకి సలహాలు ఇస్తూ ఆ ఊళ్ళోనే ఉండిపోతాడు. ఇంకా శరణ్య ఇంటర్ 2nd ఇయర్ చదువుతుంది. శరణ్యకి శిశిర అంటే చాలా ఇష్టం. అయితే మరునాడు పొద్దున్నే అన్నపూర్ణ మాధవయ్య గారు శేఖర్ని పిలిచి, ఒరే శేఖర్, శిశిర అంటే నీకు ఇష్టమా అని అడుగుతాడు. దానికి శేఖర్, లేదు నాన్న అంటాడు. ఎందుకురా, నువ్వేమన్నా ఎవరినైనా ప్రేమించావా అని అడుగుతాడు మాధవయ్య. లేదు నాన్న. మరి శిశిరని ఎందుకు పెళ్లి చేసుకొని అంటున్నావు అని అడుగుతాడు. నాన్న, నా ఫ్రెండ్ రవిని ప్రేమించానని చెప్పి పెళ్లి చేసుకోమంటే చేసుకోనని వెళ్ళిపోయింది. ఒకసారి మన ఇంటికి వచ్చాడు, గుర్తుందా? అతను అప్పుడు చనిపోతానంటే నేనే వాడిని ఆపి విషయం తెలుసుకుని ఎలా అయినా అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తాను అని చెప్పి శిశిర ఫోటో చూపించాడు. ఆ ఫోటో చూసి వాళ్ళిద్దరు ముందు షాక్ అయినా అన్నపూర్ణ తేరుకుని, ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది శేఖర్, శిశిర అలాంటిది కాదు, అమ్మాయి ఎంత అమాయకురాలు, అయినా 10th వరకే చదివింది, కాలేజ్ వెళ్ళలేదు, ఆ అమ్మాయిని చూస్తే మోసం చేసేదిలా కనిపిస్తుందా, మరోసారి ఆలోచించు అని చెప్పి వెళ్ళిపోయింది. దానికి మాధవయ్య కూడా, అమ్మ చెప్పింది కరెక్టేరా, అమ్మాయి చాలా అమాయకురాలు, ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది, నువ్వు ఒకసారి చూసుకో అని వెళ్ళిపోయాడు. శేఖర్ కూడా ఆలోచనలో పడతాడు. అవును, అమ్మ చెప్పింది నిజమే, శిశిర చాలా అమాయకురాలు, ఈమె కాలేజీకి వెళ్ళలేదు, రవి ఎక్కడో ఏదో పొరపాటు పడ్డంటున్నాడు, లేకపోతే శిశిర లాంటి అమ్మాయి ఇంకో అమ్మాయి ఉందా అనో ఆలోచిస్తూ ఉంటాడు. ఒక వారం తర్వాత భూషణం స్వాతిని వెంట పెట్టుకుని వస్తాడు. స్వాతిని చూసి అందరూ ఆశ్చర్యపోతారు, ఎందుకంటే స్వాతి అచ్చం శిశిర లాగానే ఉంది. అప్పుడు అన్నపూర్ణమ్మ వచ్చి, రండి అన్నయ్య రండి, కూర్చోండి, ఈ అమ్మాయి ఎవరు, అచ్చు మన
శిశిర్లాగా ఉంది అని అంటుంది. ఇద్దరు నా కూతుళ్ళే అమ్మా, నాకు ఇద్దరు కూతుళ్ళు, శిశిర, స్వాతి. ఈ విషయం నాకు, నా భార్య మణికి తప్ప నా తమ్ముడికి రాజయ్యకి కూడా తెలీదు. నన్ను క్షమించు శిశిర. నిన్ను ఆ రాక్షసి అంత కష్టపడుతున్నా బాధని దిగమింగి అంతా భరించాము. నా భార్య శిశిర మీద బెంగతోనే చనిపోయింది. ఇది ఇంతవరకు దాచాను, ఇంకా దాచవలసిన అవసరం లేదు, అందుకే చెప్పేస్తున్నాను. శిశిర నాకు ఎవరూ లేరు అనుకోకూడదు. ఇప్పటి నుండి నా శిశిర సుఖంగా ఉండాలి అంటాడు ఏడుస్తూ. ఇంతలో భూషణం, ఒరే మాధవయ్య, నాకు ఒక కోరికరా, మా అమ్మాయిని నీ కోడలుగా చేసుకోవాలి అంటాడు. దానికి అందరూ సంతోషిస్తారు. దానికి అన్నపూర్ణమ్మ ముందు మీ అమ్మాయిని అడిగండి అని అడుగుతుంది. అమ్మ స్వాతి నీకు ఇష్టమైన అంటాడు భూషణం. దానికి అందరూ అవాకయ్యి, స్వాతి ఏంట్రా, శిశిర కాదా అంటాడు. కాదు, స్వాతి పెద్ద పిల్లకి కాకుండా చిన్నపిల్లకి ఎలా చేస్తానరా అంటాడు. స్వాతి నీకు ఇష్టమేనా అని అడుగుతాడు. దానికి స్వాతి, నాకు ఇష్టం లేదు నాన్న, నేను రవి ప్రేమించాను, పెళ్లి చేసుకుందాం అని రవి అడిగితే నేను తమాషాగా కుదరదని చెప్పాను. అది నిజమనుకొని తను చనిపోయాడు. నేను క్షమించరా, అని తప్పు చేశాను, నేను పెళ్లి చేసుకోను, అసలు నేను పెళ్ళే చేసుకోను అంటుంది ఏడుస్తూ. దానికి శేఖర్, రవి ఏమీ చనిపోలేదు అంటాడు. అది మీకెలా తెలుసు అంటుంది స్వాతి. రవి నా ఫ్రెండు, చనిపోవడానికి ప్రయత్నిస్తే నేను ఆపాను అంటాడు. దానికి అందరూ సంతోషించి ఒక మంచి ముహూర్తాన శేఖర్కి, శిశిరకి, రవికి, స్వాతికి పెళ్లి చేస్తారు. అందరూ సుఖంగా ఉంటారు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ ది వీడియో. థ్యాంక్ యూ.